ఫాగ్ ఎంట్రీతో బర్త్డే ప్లాన్ చేయాలన్నా లేదంటే బ్రైడ్ టు బి మామ్ టు బి ఇంకా యానివర్సరీ లాంటివి మన అనుకునే వాళ్ళ మధ్య చిన్న ప్రైవేట్ ప్లేస్ తో సెలబ్రేట్ చేసుకోవాలంటే హైదరాబాద్ లో హబ్సిగూడలో ఉన్న ఈ సినీ ప్లేస్ ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇది ఒక చిన్న మినీ థియేటర్ అండ్ దీని రెంట్ వచ్చేసి జస్ట్ 1300 రూపీస్ మాత్రమే. అండ్ ఫుడ్, బెవరేజెస్, డెకరేషన్ ఇలాంటివన్నీ కూడా వేరే యాడ్ ఆన్స్ తో కలుపుకుని చాలా తక్కువ రీజనబుల్ ప్రైసెస్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. డెకరేషన్ ఎక్స్ట్రాగా 499 ఛార్జ్ చేస్తారు. వీళ్ళు డెకరేషన్ అదిరిపోతుంది భయ్య. దీన్ని మనం ఒక ప్రైవేట్ థియేటర్ లో యూజ్ చేసుకోవచ్చు అండ్ 4K లో మనకి నచ్చిన సినిమాలు అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ తో చిల్ అవ్వడానికి మంచి ప్లేస్, ఇంకా ఫ్యామిలీస్ కూడా బాగా నచ్చుద్ది. ఎగ్జాక్ట్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ లో హబ్సిగూడ మెట్రో స్టేషన్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మాత్రమే. నాచారం వెళ్లే రోడ్ లో త్రివేణి కాంప్లెక్స్ లో రైట్ సైడ్ ఉంటుంది. ఈ ప్లేస్ ని మీ తరపున బుక్ చేసుకోవాలంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. నిన్న క్రిస్మస్ సందర్భంగా చాలా సినిమాల అప్డేట్స్ అయితే వచ్చాయి. ఆ సినిమాల అప్డేట్స్ అన్ని వరుసగా చెప్పుకుంటూ వెళ్దాం. ముందుగా హరిహర వీరమల్లు మూవీ నెక్స్ట్ ఇయర్ March 28 రిలీజ్ ఫిక్స్ భయ్య. సినిమా షూటింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది అండ్ సినిమాలో ఒక 8 minute సీక్వెన్స్ ఉంటుందట. ఆ సీక్వెన్స్ సంబంధించి 15 కోట్ల బడ్జెట్ పెట్టి తీశారు అండ్ 42 రోజులు షూటింగ్ చేశారనమాట జస్ట్ 8 minute సీన్ కోసం. బ్రో లాంటి సినిమాలనే పవన్ కళ్యాణ్ 20-30 డేస్లో కంప్లీట్ చేస్తారు. అలాంటిది ఒక చిన్న 8 minute సీన్ కోసం 42 days కాల్ షీట్స్ ఇచ్చారంటే ఇంకా మీరు ఆలోచించుకోండి, ఇంకా వేరే లెవెల్ అనమాట. ఈ సీన్స్ డైరెక్టర్ క్రిష్ ఉన్నప్పుడు తీశారు, ఇప్పుడు కాదు. బట్ ఈ విషయం రీసెంట్గా బయటికి లీక్ అయిందనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్రిస్మస్ సందర్భంగా రాబిన్ హుడ్ మూవీ నుంచి కొత్త పోస్టర్ అయితే వచ్చింది. బట్ రిలీజ్ డేట్ ఎప్పుడు ఏంటనేది అక్కడ వేయలా, మూవీ టీం వాళ్ళకే తెలీదు. ఇంకా నెక్స్ట్ శబ్దం మూవీ అయితే వస్తుంది భయ్య. ఈ సినిమాని February 28 రిలీజ్ చేస్తున్నామని అఫీషియల్ గా పోస్ట్ చేస్తారు. వైశాలి లాంటి హారర్ థ్రిల్లర్ సినిమా తీసిన డైరెక్టర్ ఈ శబ్దం మూవీ కూడా డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ సినిమాలో కూడా హీరో ఆది అనమాట. ఇంకా ఉపేంద్ర యుఐ మూవీ రివ్యూ అడిగారు కదా, ఈ సినిమా గురించి రివ్యూ అయితే ఎప్పుడైనా భయ్యా. నేను 2 సార్లు చూశాను సినిమాని, కానీ నాకైతే పెద్ద అర్థం అవలా. నాకు అంత పెద్ద బుర్ర లేదని నేను అనుకుంటున్నాను. నేను అంత ఇంటెలిజెంట్ కూడా కాదు. ఏవేవో చెప్పాలనుకున్నారు అవన్నీ కూడా ఇండైరెక్ట్గా చెప్పారనమాట. కొన్ని కనెక్ట్ అయ్యి అర్థమయ్యాయి, కొన్ని అసలు అర్థం అవ్వలేదు. అరే ఏం సినిమారా బాబు అనిపించింది. నాకైతే ఓవరాల్గా నచ్చలేదు. ఒకవేళ ఒక కొత్త రకమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే సరదాగా ట్రై చేయండి, ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళండి. కొంచెంలో కొంచెం బెటర్ అనిపిస్తుంది. నేను అందరూ కూడా ఓన్ తెగ బిల్డప్ ఇస్తున్నారు ఈ సినిమా గురించి ఏంటా అనుకున్నా, బట్ నాకైతే ఎక్కలేదు భయ్యా టు బి ఫ్రాంక్. అలాగే నవీన్ పోలిశెట్టి అప్పుడెప్పుడో 3 years బ్యాక్ మొదలుపెట్టిన అనగనగా ఒక రాజు సినిమా చిన్న టీజర్ అయితే వచ్చింది. టీజర్ అయితే చాలా బాగుంది. పక్కనే మీనాక్షి చౌదరిని హీరోయిన్గా పెట్టుకున్నారు అండ్ కొత్త కాన్సెప్ట్తో రాబోతున్నారనమాట. ఈ సినిమా స్టోరీ విషయంలో డైరెక్టర్తో పాటుగా హీరో నవీన్ పోలిశెట్టి కూడా కొంచెం హెల్ప్ చేశాడట. ఆయన కూడా కొంచెం స్టోరీ రాశాడని బయట నడుస్తుంది టాక్. ఇంకా నెక్స్ట్ విశ్వక్ సేన్ లైలా మూవీని ఫిబ్రవరిలో రిలీజ్ చేయబోతున్నారు, February 14th. దీనికి సంబంధించి ఒక ఫస్ట్ లుక్ అయితే వదిలారు అండ్ ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే మోడల్ బోల్తే అంటారు కదా, అలా ఉందన్నమాట. విశ్వక్ సేన్ అయితే కొత్తగా ట్రై చేశాడు. ఇంకా నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించి కొత్త పోస్టర్ అయితే వచ్చింది. పోస్టర్ లుక్ అయితే చాలా బాగుంది. అలాగే దీని తర్వాత నాని హిట్ 3 మూవీకి సంబంధించి గుర్రం ఉండి పక్కన మంచు స్నోలో నాని మంచి స్టైలిష్గా అయితే ఉన్నాడు భయ్య. అలాగే డాకు మహారాజ్ మూవీ నుంచి అన్ని క్యారెక్టర్స్ని చూపిస్తూ ఇంకో పోస్టర్ అయితే వచ్చింది. హరిహర వీరమల్లు మూవీ నుంచి కూడా ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. బ్యాక్ డ్రాప్లో ఈగలు ఉందన్నమాట. అలాగే సుహాస్ కొత్త సినిమా బామా అని చెప్పేసి ఏదో వస్తుంది. ఆ సినిమా చిన్న గ్లిమ్స్ వీడియో అయితే వచ్చింది. గ్లిమ్స్ వీడియో చూస్తుంటే బాగానే ఖర్చు పెట్టా డబ్బులు సినిమాకి అర్థమవుతుంది. అండ్ సుహాస్ కూడా కొత్త హెయిర్ స్టైల్ అయితే ట్రై చేశాడు. అండ్ క్రిస్మస్ అప్డేట్స్లో మెయిన్ విషయం ఏంటంటే సూర్య రెట్రో మూవీ టీజర్ అయితే వచ్చింది. టీజర్ నిజంగా అదిరిపోయింది. నాకైతే సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ వైబ్స్ అయితే వచ్చాయి భయ్యా. టీజర్ చూస్తుందని సేపు నెక్స్ట్ లెవెల్లో ఉంది అనిపించింది. నాకైతే పిచ్చగా నచ్చింది. మీరు ఈ రెట్రో టీజర్ చూసారా లేదో కింద కామెంట్ రాయండి. అండ్ సినిమాని డైరెక్ట్ చేస్తుంది కార్తిక్ సుబ్బరాజ్. అంటే మీకు గేమ్ చేంజర్ మూవీకి స్టోరీ ఇచ్చాడు కదా, ఆ డైరెక్టర్ అనమాట. ఇతను గతంలో చాలా మంచి సినిమాలు తీశాడు. సో కొంచెం ఆశలు అయితే పెట్టుకోవచ్చు, సినిమా హిట్ అవుతుంది అనిపిస్తుంది. అండ్ రెట్రో మూవీని నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో రిలీజ్ చేస్తారనమాట. ఇంకా హరిహర వీరమల్లు మూవీ గురించి ఇంకొక చిన్న అప్డేట్ ఏంటంటే ఈ సినిమా స్టార్టింగ్ ఎంట్రీ సీన్ మచిలీపట్నం పోర్ట్ ఫైటే మనకి సినిమాలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ అట. దీనికి సంబంధించి ఫైట్ విజువల్స్ ఇదివరకు ఎప్పుడో 2 years బ్యాకే వదిలారు ఒక చిన్న టీజర్ రూపంలో. అదే పవన్ కళ్యాణ్ గారి ఇంట్రడక్షన్ సీన్. ఆ తర్వాత క్లైమాక్స్లో రెడ్ రైస్తో ఉండి
మల్ల యోధులతో ఫైట్ చేస్తారు కదా, ఆ ఫైట్ సీన్ 42 days తీసారని బయట టాక్ నడుస్తుంది. ఆ సీన్ క్లైమాక్స్లో వస్తుందని చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే క్లైమాక్స్ ఫైట్ అయిపోయిన తర్వాత ఇంకొక చిన్న సీన్ ఏదో చిన్న సస్పెన్స్ మూమెంట్ ట్విస్ట్ లాంటిది ఏదో ప్లాన్ చేశారట. అది కూడా అరే భలే ఉందని అనిపిస్తుందట. దాంతో పార్ట్ 2కి లీడ్ అయితే ఇస్తారు భయ్య. మీకు తెలుసా పుష్ప 2 మూవీ నుంచి దమ్ముంటే పట్టుకోరా షెకావత్ సాంగ్ రిలీజ్ అయింది. కానీ రిలీజ్ అయిన 24 hours లోపే సాంగ్ అయితే డిలీట్ చేస్తారు. నిజంగా రిలీజ్ అయిన తర్వాత సాంగ్ అయితే తెగ వైరల్ అవుతుంది. కానీ ఈ సాంగ్లో పోలీసులను వెటకారం చేస్తూ అల్లు అర్జున్ కొంచెం చేస్తాడు కాబట్టి, పైగా రియల్ లైఫ్లో ఆయన పరిస్థితి అంత బాగాలేదు, మళ్ళీ ఎందుకు వచ్చిన ఇష్యూస్ అవుతాయని చెప్పేసి రిలీజ్ చేసిన వెంటనే సాంగ్ అయితే డిలీట్ చేయించేశారు. యాక్చువల్లీ ఇది సాంగ్ అవుతుందని అల్లు అర్జున్ అనుకోలేదట. ఆయన డైలాగ్స్ చెప్తుంటే డిఎస్పి దానికి ఫోక్ బీట్స్ అవన్నీ యాడ్ చేసి చిన్న రిథమ్ పెట్టి సాంగ్లా చేస్తాడు. సినిమాలో బాగా క్లిక్ అయింది, కాకపోతే అనవసరంగా డిలీట్ చేశారేమో అనిపించింది. బట్ ఏదేమైనా రియల్ లైఫ్ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి తప్పదులేండి. ఇంకా తొక్కిసలాటలో మరణించిన రేవతి వాళ్ళ కుమారుడు హాస్పిటల్లో ఉన్నాడు కదా, సో అతనికి అల్లు అరవింద్ వెళ్ళి దిల్ రాజు సమక్షంలో 2 కోట్ల చెక్ అయితే ఇచ్చారు. అందులో 1 కోటి రూపాయలు అల్లు అర్జున్ ఇస్తే 50 లక్షలు మైత్రి వాళ్ళు 50 lakhs సుకుమార్ అయితే ఇచ్చారనమాట. ఈ రోజు తెలంగాణ సీఎంని ఇండస్ట్రీ ప్రముఖులు అందరూ వెళ్ళి కలిసి బన్నీ ఇష్యూ అలాగే టికెట్స్ ఇష్యూస్ గురించి మాట్లాడారు. పైకి మాట్లాడలేదని చెప్తారు కానీ వాళ్ళు మాట్లాడారు అనుకోండి. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన స్పీచ్కి మొత్తం అందరూ కూడా ఆశ్చర్యపోయారట. బన్నీ రామ్ చరణ్ నాతో పాటు తిరిగిన వాళ్ళు చిన్నప్పుడు, నాకు వాళ్ళ మీద కక్ష ఏముంటుంది, ఎవరైనా సరే చట్టాన్ని నిలబడి చట్టానికి ఆనుకుని వెళ్ళిపోవాలి, నేనేమీ చేయలేని ఇష్యూలో, బట్ నా సపోర్ట్ బన్నీకి ఉంటుందని రేవంత్ అయితే చెప్పుకొచ్చారట. సో దీన్ని బట్టి చూస్తుంటే పరిస్థితి కొంచెం కూల్ అయ్యేలా కనిపిస్తుంది. అల్లు అర్జున్కి కొంచెం ఊరట లభించవచ్చు. గవర్నమెంట్ అయితే కంప్లీట్ ఆపోజిట్ అవ్వలేదు. సో రేవంత్ రెడ్డి కూడా అల్లు అర్జున్ వైపే ఉన్నారనుకుంటా. కాకపోతే కేసు అనేది కోర్టులో ఉండిపోయింది. కోర్టు డిసైడ్ చేస్తుంది ఎవరు తప్పు ఏంటనేది. దాన్ని బట్టి అల్లు అర్జున్ మీద శిక్ష పడుతుందా లేదని చూడాలి. మోహన్ బాబుకి సంబంధించి బెయిల్ పిటిషన్ రద్దు చేశారు. ఆయన అరెస్ట్ చేస్తారని చెప్తున్నారు. ఆయన అయితే ప్రస్తుతం దుబాయ్లో ఉన్నారని మాట్లాడుకుంటున్నారు భయ్య. అలాగే జానీ మాస్టర్ ఉన్నాడు కదా, సో అతనికి సంబంధించి కేసులో ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేశారు పోలీసులు. సో జానీ మాస్టర్ బెయిల్ని కూడా రద్దు చేసి జైల్లో పెడదామని ట్రై చేస్తున్నారు. సో ఆయన బెయిల్ రద్దు చేయడానికి కోర్టుకి అయితే అప్పీర్ అవ్వబోతున్నారు పోలీసులు. సో అల్లు అర్జున్ కూడా బెయిల్ రద్దు అవుతుందని చెప్తున్నారు. బట్ అది ఎంతవరకు నిజం అవుతుందో లేదో చూడాలి. నేను క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ అయిన మోహన్ లాల్ బరోజ్ మూవీ అయితే అట్టర్ ఫ్లాప్ అయింది. చిన్నపిల్లలకు నచ్చుద్దు భయ్య ఈ సినిమా, అండ్ పెద్దవాళ్ళకి అంత ఎక్కదు. అండ్ చిన్నపిల్లలకి నచ్చిన విఎఫ్ఎక్స్ అయితే చాలా చీప్ క్వాలిటీలో ఉన్నాయి. అండ్ ఈ సినిమాకి రివ్యూ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, నాకైతే అలాగే అనిపించింది. అండ్ ఇంకొకటి వెన్నెల కిషోర్ షెర్లాక్ హోమ్స్ సినిమా నేనైతే చూడలేదు, కానీ చూసిన వాళ్ళు చెప్తుంది ఏంటంటే అరే వరస్ట్ సినిమా రా బాబు, థియేటర్ దగ్గరికి కూడా వెళ్ళొద్దని చెప్తున్నారు. అండ్ గేమ్ చేంజర్ మూవీకి, డాకు మహారాజ్ మూవీకి టికెట్ ప్రైస్లు అయితే ఇంక్రీజ్ చేయబోతున్నారు. దానికి సంబంధించి పనులు అతి త్వరలో మొదలు పెడతారనమాట. ఇంత జరిగినా సరే మళ్ళీ ఇంకేం చేస్తాం, సంక్రాంతి కాబట్టి భారీ బడ్జెట్ సినిమా అని జనాల దగ్గర దోచుకోవాలి. సో అందుకని ఈరోజు సీఎంని కలిశారు కదా, దానికి సంబంధించి విషయాలు కూడా మాట్లాడారు. కానీ పైకి మాత్రం ఆ విషయాలే మాట్లాడలేదు అన్నట్టు బిల్డప్ ఇస్తారు. గేమ్ చేంజర్ అలాగే డాకు మహారాజ్ సినిమాలకి పొద్దున 4 నుంచి బెనిఫిట్ షోలు అయితే వేస్తారు. ఇంకా అర్ధరాత్రి షోలు, ముందు రోజు ప్రీమియర్ షోలు కొన్నాళ్ళ పాటు అయితే ఉండవు. ఆయన చివరిలో చెప్తున్నాను కాదు కానీ నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకని వాయిస్ ఇలా వస్తుంది, డల్గా చెప్తున్నాను అనమాట. ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ వీడియో నుంచి ఏదోలో కొంచెం గట్టిగానే ప్లాన్ చేద్దాం.